సార్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవలేని అంటున్నాడు పవన్ కళ్యాణ్. ముందు అతన్ని గెలవమనండి. ఒక వార్డు మెంబర్గా, ఒక సర్పంచ్గా గెలిచిన తర్వాత జగన్ స్థాయి గురించి మాట్లాడతాడు. జగన్ అనే స్థాయి అతనిది కాదు మెయిన్. మరి జగన్ భయం అంటే ఎందుకు చూపిస్తాను ఈసారి అంటున్నాడు కదా. ఆ భయంతోనే కదా వాళ్ళందరూ కూటములు అయ్యి సింహం సింగిల్గా వస్తాడు, పందులు గుంపులుగా వస్తాయి. వాళ్ళు గ్లాసు సైకిల్ ఇవన్నీ కలిపి వచ్చినా సరే జగన్ని ఒక చిన్న బెనుకు కూడా పుట్టదు ఆయనకి. భయం అనేది తెలియదు అతనికి. ఒంటరిగా వస్తాడు, ఒంటరిగా పోటీ చేస్తాడు. 175 వైనాట్ 175 గెలిచే కొడతాం ఈసారి, గట్టి కొడతాం. వైనాట్ 175 మీరు అంటున్నారు, మరి అసలు పులివెందుల్లోనే ఓడిస్తాం అంటున్నారు. వైనాట్ పులివెందులు అంటున్నారు. ఎంతకి పులివెందుల్లో పోటీ చేసే వాళ్ళు ఉన్నారు? ఎంతకి వాళ్ళకి ఉన్నారా? ఎంత మటుకు వాళ్ళకి అభ్యర్థే తెలియదు. వాళ్ళకి అభ్యర్థులు లేక కూటమితో వచ్చారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా అభ్యర్థులే లేరు. కూటమితో వాళ్ళకి ఎమ్మెల్యే అభ్యర్థులు లేక వాళ్ళు కుమ్మక్కయ్యి మాకు నూరండయ్య పిలుచుకుంటున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీఎం 170 కొట్టేస్తాం. అది మరి నారా లోకేష్, మరి జగన్మోహన్ రెడ్డి నువ్వు సీఎం అంటున్నావు, నారా లోకేష్ సైకో పోవాలి, సైకిల్ రావాలంటున్నాడు. వాడే ఒక పెద్ద పప్పు. అలాంటి వాడి గురించి కూడా మనం మాట్లాడడం కూడా టైం వేస్ట్. మంగళగిరిలో గెలవలేనాడు కూడా మాట్లాడతాడా? ఈసారి మంగళగిరిలో అతను ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పమానండి. మేము పోయి ఎక్కడ వాడి మీద వేసినా కానీ మేము గెలుస్తాం. అలాంటి వాడి గురించి మాట్లాడింది లేదు. నారా లోకేష్ మీద నువ్వు పోటీ చేస్తావా? కన్ఫామ్గా వాడిని చూస్తే ఎవరు ఓటు కూడా వేయరు. ఎవరు ఓటు వేసినా గెలుస్తారు అక్కడ నారా లోకేష్ మీద. అతను ఓన్లీ ఒక నారా చంద్రబాబు నాయుడు కొడుకు తప్ప అతనికి పార్టీకి చెప్పే లేదు. జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శించే స్థాయి లేదు అతనికి. అది మరి చంద్రబాబు కూడా అన్నాడు కదా, జగన్ని ఏం పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది, ఎడ్డి సురుతాడు కూడా ఎవడు తెలియదు అంటున్నాడు. సంక్షేమ పథకాలు మీరే చూశారు కదా ఎన్ని వచ్చాయి. పిచ్చోడి చేతిలో పరిపాలన అంటే మీలాగా బ్యానర్లలో టీవీ యాడ్లో ఉండదు పరిపాలన. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వాలంటీర్ వెళ్తున్నాడు, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అది పరిపాలన అంటే. ఒక మాట, మరి డబ్బులు ఈ విధంగా ఇవ్వటం ఎందుకు? రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చాడు, నాశనం చేసి అంటాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎన్ని అప్పులు చేశామో మొన్న కేంద్ర వాళ్ళే విడుదల చేశారు జాబితా. అది ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి ఎంత చేశాడు, చంద్రబాబు నాయుడు ఎంత చేశాడు, లిస్టే వదిలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు లేడు. సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మొన్న రీసెంట్గా మన బద్వేల్ దగ్గర సెంచరీ మ్యాట్రిక్స్ ఫ్యాక్టరీ ఎంతమంది వచ్చే ఉద్యోగాలు, అభివృద్ధి అంటే అది. సార్ మరి జగన్ మళ్ళీ ఈసారి గెలుస్తాడా? కంపల్సరీ 100% జగన్మోహన్ రెడ్డి సీఎం, దరిశలో బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే. మరి బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అంటున్నావు. అవతల చూసినట్టయితే టీడీపీ జనసేన అలయన్స్ ఉంది. గరికపాటి వెంకట అనే అతను చాలా యాక్టివ్గా ఉన్నాడు. మరి ఎలా గెలుస్తాడు సుప్రసాద్ రెడ్డి? వాళ్ళకే టికెట్లు. ఒకటి గరికపాటి అంటున్నారు, ఇంకొకటి వాడి పేరు గోరంట్ల రవి అంటున్నారు, ఇంకో బొట్టుకు అంటున్నారు. వాళ్ళకి అభ్యర్థులు లేరు అక్కడ. వాళ్ళకి అభ్యర్థి మాకు సీటు కూడా వాళ్ళు కొట్టుకుంటున్నారు. వన్ అండ్ ఓన్లీ దర్శి బూచేపల్లి సుబ్బారెడ్డి గారు బంపర్ మెజారిటీతో మేము కొట్టేస్తాం ఈసారి. కానీ ఇక్కడ ఏదైతే ఉందో సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించి ఇన్ఛార్జిగా అయితే సుప్రసాద్ రెడ్డిని ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. మరి మద్దిశెట్టి వేణుగోపాల్ రేపు ఎంతవరకు సహకరిస్తాడు బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి? మేము ఎప్పటి నుంచి ఒకటే మాట, మా పార్టీలో వర్గాలు అనేది లేవు. అందరం ఒకటే వర్గం, వైఎస్ఆర్సీపీ వర్గం, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం అందరం. ఎవరికి వర్గాలు లేవు, కోపాలు లేవు, తాపాలు లేవు. మద్దిశెట్టి వేణుగోపాల్ గారు చేస్తారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి గారిని గెలిపించుకునే బాధ్యత మాది.